గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతోందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకాశం జిల్లా కోరిసపాడు మండలంలో పర్యటించిన మంత్రి రామకూర్ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. 133 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. కురవానిపాలెంలో 3,85,00,000 వ్యయంతో నిర్మిస్తున్న జల్ జీవన్ మిషన్ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారు అనగానే ఈ గ్రామానికి 3.5 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ ఇచ్చారు. అవి కూడా శంకుస్థాపన చేశాం. తార్ రోడ్లు వేసాం. ఈ విధంగా అన్ని గ్రామాల్లో పని చేశాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రూఫ్ టాప్ సోలార్ కూడా చేస్తున్నాం. ఇట్లా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసే తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మన ప్రజలకి మన గురించి తెలుసు. మనం ఏం డెవలప్ చేసామో ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసామో తెలుసు. పోయిన 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయలతో తార్ రోడ్లు వేపిస్తున్నాం. పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచాము. సూపర్ 6 అన్ని కార్యక్రమాలు చేశాం. కరెంటు బిల్లు రూపాయి పెంచకుండా ఇవాళ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ట్రోప్ ఛార్జీల పేరుతో 13 పైసలు తగ్గించాం. నిన్న మొన్నట్లో ఈఆర్సీ కట్టాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే ప్రభుత్వం బరాయిస్తుంది. 17-18 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంలో రైతులకి ఉచితంగా మనం కరెంట్ ఇస్తా ఉన్నాము. 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు పిఎం కుసుమ్ ద్వారా సోలార్ పెడుతున్నాము. ఇప్పుడు అక్కడ కూడా ఇట్లా ఒకటి కాదు.